వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, స్టోరీ కన్నా ముందు నాకెందుకో ఈరోజు మీ ఫేస్ కొత్తగా కనిపిస్తా ఉందండి. ఏమిటో ఏంటంటారు తేడా? చెప్పాలి. లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండటంతో మాలాంటి గోల లేదు మీకు. నేను పద్దాక ఫోన్ చేసి రమ్మగారు రమ్మగారు అనకుండా, అందుకని ఏమైనా ఫ్రెష్ గా అనిపిస్తున్నారా? అంత ఫ్రెష్ గా అనిపించట్లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, అబ్జర్వ్ చేయకపోతే తెలీదు. కాటుకు పెట్టుకున్నారు రమ్మగారు, ఎప్పుడు కనిపించదు నాకు. ఇందాక మీరు వచ్చిన వెంటనే చూడగానే అనుకున్నాను, మనం పిల్లలకి కూడా ఇంట్లో చేసి పెడతాం. చిన్న పిల్లలకి కాటుక బొట్టు ఇంట్లోనే తయారు చేస్తారు. అవును, అది హెల్దీ థింగ్ అని కూడా అంటూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు నేను కూడా హెల్దీ థింగ్ అనే పెట్టుకున్నాను. నాకు కంటికి కొంచెం సమస్య ఉంది. కళ్ళు డ్రైగా అయ్యి ఎంతసేపు దురదపుట్టి విసుగ్గా ఉంటుంది అనమాట. కానీ పదే పదే నలిపితే రెప్పలు రాలిపోతూ ఉంటాయి. ఓకే, కాటుక బొట్టు కుంకుమ అలాగే కారం పసుపు కొన్ని రకాల పొడులు ఇలాంటివన్నీ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో తయారు చేసేస్తుంటారు. కొంచెం చిన్న వాళ్ళకి ఐడియా ఉండుండకపోవచ్చు. సో ఈ రోజు మనం వీడియోలో ఇవన్నీ అసలు ఎలా తయారు చేయాలి, వీటిలో ఉన్న మంచి చెడ్లు ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. ముందుగా మీ కాటుకతో స్టార్ట్ చేస్తాను. నాకు కళ్ళు దురద ఈ ఎండాకాలం కొంచెం అనిపిస్తుంటుంది, కాస్త చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఏదో ఐ డ్రాప్స్ వేసుకున్నాను, ఏం పెద్ద గుణం కనపడలేదు. అయితే మా అక్కని అడిగితే కాటుక ఆముదం పెట్టుకో, కంటికి ఒట్టి ఆముదం పెట్టుకుంటే కూడా ఏదో చిన్న ఇరిటేటింగ్ గా ఉంటుంది, కొంచెం క్రమంగా దురద తగ్గుతుంది, ఆ విసుగు తగ్గుతుందని. దాని పెద్ద మందు వేసుకోవడం ఏదైతే లేదు. అయితే ఒక ఆయుర్వేదిక్ వీడియోలు ఇదివరకు టీవీలో బాగా మంచి ప్రపంచంలాగా ఒక గురువుగారు ఒక ఆయన ఆయుర్వేదం చాలా రకరకాలు ఇవి చెప్పారు చాలా కాలం క్రితం. అప్పుడు రాసి పెట్టుకున్న వాటిలలో ఒక కాటుక ఒకటి ఉంది, నాకు తెలుసు మా ఇంట్లో కూడా చేస్తారు. అయితే రెగ్యులర్ గా కాటుక పెట్టుకునే అలవాటు లేకపోవడంతో నా మొహం నీకు కొత్తగా అనిపించేస్తుంది. నాకు రెగ్యులర్ గా అలవాట్లేదు. మా ఇంట్లో ఎందుకో ఇష్టపడరు. పసెప్పుడు బాగా చంటి పిల్లలప్పుడు పెట్టిన కాటుకే తప్ప మేము కొంచెం పెరిగాక అంతమంది ఆడపిల్లలున్నా మా ఇంట్లో కాటుక అలవాటే లేదు. కాటుక పెడితే కళ్ళు కూడా పెద్దవైతే అనేసి అంటారు, కళ్ళుకు వస్తాయి, కళ్ళు పెద్దవి అవుతాయి అని. మా నాన్నగారు అలుక్కుపోయి మొహం నిండా ఏం బాగుంది, జింబుతల్లాగా ఉంది పిల్లని, జింబుతో బాగుండలేదు. మా అన్నయ్య కూడా నచ్చేది కాదు, కాటుక పెట్టుకుంటే ఇష్టం ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు అలా మామూలుగా మాకు పెద్ద కట్టడి లేవు మా ఇళ్లలో, పిల్లలు చాయిస్ ప్రకారమే. ఈ కాటుక దగ్గర మాత్రం కట్టడి ఉంది గ్యారంటీగా. వాళ్ళు వద్దనేవాళ్ళు, గల్లుమనే గజ్జలు, కాటుక కొంచెం తక్కువ. అలా అలవాట్లేదు. ఏదో పెళ్ళప్పుడు పెట్టుకునేవాళ్ళు, పెళ్ళిళ్ళప్పుడు కొంచెం కాస్త అలంకరించడానికి పెట్టేదే తప్ప పెద్ద కాటుకలు లేవు. అయితే పిల్లల పసితనందు కాటుక చేసుకునేవాళ్ళం. నాకు తెలుసు హెల్దీ కాటుక చేయటం ఇంట్లో ఎలా. అందుకని నేనేం చేశానంటే ఈ లాక్డౌన్ లోనే నేను చేసుకున్నా కాటుక. చేసుకుని ఇదేంటంటే పగలు పెట్టుకుంటే మరి ఇప్పుడు నేను కాస్త బెటర్ గా కనపడుతున్నాను. కాటుక పెట్టుకుంటే ఏదో నాకేదో జబ్బు చేసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కానీ చాలా లుక్ వస్తుంది రమ్మగారు. ఏమోలే, అంటే అలవాటు లేకపోవటం వల్ల అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే కళ్ళ కాటుక పెట్టుకుంటే కళ్ళ కింద నల్లచారులు బాగా కనపడతాయి, తెల్లగా ఉన్న మొహం ఇంకా తెల్లగా కనపడుతుంది. మీ ఫీల్ అది. అయితే ఆరోగ్యానికి ఇది రాత్రిపూట పెట్టుకుంటే పొద్దుటికి కళ్ళు తెరిపిగా ఉండి దురద లేకుండా హాయిగా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ కంటి నిండా పెట్టుకున్న కాటుక కూడా తెల్లారేసరికి కొంత చెరిపోతుంది. పొద్దునే నిద్రలేచి బ్రష్ చేసుకున్నాక మొహం తోముకుంటావా, ఈ కాటుక చక్కగా సెట్ అయ్యి తెల్లవారు లేవగానే కళ్ళు మొహం బాగున్నట్టే ఉంటాయి. మధ్యాహ్నానికి ఇలా కొంచెం సుమారుగా ఉంటుంది, పొద్దున బాగుంటుంది అన్న, హెల్దీ కదా. అవును, అందుకని చేసుకోవటం. అయితే ఇది లాంగ్ లాస్టింగ్ ఎక్కువసేపు కాటుక ఉండటానికి లేదా కరక్కుండా ఉండటానికి సూచనలు నాకు తెలియదు. స్ప్రెడ్ అయిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఆముదం అవి కలిపితే స్ప్రెడ్ అవుతుంది. మనం బయట కొనుక్కునే కాటుకలు స్ప్రెడ్ అవ్వవు. అవును, ఇప్పుడు అది స్మర్జ్ ఫ్రీగా అంటే కరిగిపోకుండా కలిసిపోకుండా అలుక్కుపోకుండా ఉండాలంటే ఏమేం కలుపుతారో అందులో వాటన్నిటికీ దొరికిపోతాం మనం. అవును, ఇప్పుడు ఎందుకు అలుక్కుపోతే మొహం తోముకుంటే సరిపోదు కదా. కాకపోతే పెళ్లి కూతుళ్ళకి వాళ్ళకి మేకప్ చేసేటప్పుడు నీట్గా ఉండాలని మనం రకరకాలు చేస్తాం. అందులో లెడ్డో ఇంకోటో వ్యాక్సో ఏవో కలుపుతారు. మనం అదేమీ చెయ్యం. సింపుల్గా ఆరోగ్యవంతమైన కాటుక 5-6 పద్ధతులు ఉన్నాయి. ఈజీగా నేను 2 పద్ధతులు చెప్తాను నేను చేస్తున్నవి. మన దగ్గర మన పొన్నగంటి కూర దొరుకుతుంది. అవునండి, పొన్నగంటి కూర కళ్ళకి చాలా మంచిదని చెప్తారు. పొన్నగంటి కూర ఒక 10 రూపాయలు పొన్నగంటి కూర తీసుకుంటే ఎంత పప్పులో వేసుకుంటామో అంత కూరని కొద్దిగా గ్రైండ్ చేసేస్తే రసం వస్తుంది. కొంచెం మనం ఏం చేయొచ్చు అంటే చిన్న తెల్లటిది మల్లుగుడ్డ, అంటే మన గ్లాస్కో క్లాత్లు ఉంటాయి మన దగ్గర, కొత్తది శుభ్రమైంది, దాన్ని ముందే తడిపి ఒకసారి బాగా గంజంతా పోయేదాకా తడిపి ఆరేసేసుకోవాలి. ఇంత పీస్ చాలు, చిన్నది. ఈ పీస్ని ఈ రసంలో ముంచి అలాగా ఆరేసేయాలి. ఆరేస్తే ఆ రసం అంతా ఆ గుడ్డకు పట్టేస్తుంది. కదా. అంతే, పొన్నగంటి రసంలో ముంచిన క్లాత్
ఒకటి. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఆరిపోయిన తర్వాత సన్నగా చుట్టేసుకోవాలి ఒత్తిలాగా. మన దగ్గర ఉన్న క్లాత్ ఎంత, నా అరిచేయి ఎంత, దీన్ని ఏముంది ఒక కార్నర్ నుంచి ఇలా చుట్టుకుంటూ వెళ్ళామనుకోండి ఒత్తిలాగా వస్తుంది చూడు, సన్నగా వస్తుందా. ఆ సన్నగా వచ్చిన దాన్ని ఇప్పుడు 2 కొసలు వస్తాయి దానికి, అంతే కదా. ఈ 2 కొసల్ని మడిచి దగ్గరికి పెట్టి మెలేసామనుకోండి చిన్న ఒత్తిలాగా అవుతుంది. ఎవరైనా చిన్న కర్చీఫ్ తో చేసి చూడండి మీకు తెలుస్తుంది. నేను అలవాటుగా చేసే పని కాబట్టి ఇది చాలా సింపుల్ సంగతి అని చెప్పేస్తున్నా. చేస్తే సింపులే, అమ్మో అదేలాగో అని అనుమానం వస్తే చెప్పలేను నేను. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనం మంచి ఆముదం, వంట ఆముదం కనుక మనకి దొరికితే వంట ఆముదంలో ఈ ఒత్తిని వేసి పెట్టుకోవాలి. ఒత్తిని కొద్దిగా నాననిస్తే ఆ ఆముదంలో అది బాగా నానిపోయి చక్కగా కాలుతుంది, నిలబడి కాలుతుంది. ఈ కాటుకని చేసేటప్పుడు చీకటి గదిలో చేయాలని చెప్తారు. గది చీకటిగా ఉండాలి, అందులోకి మనుషులు తిరుగుతూ అలా ఉండకూడదు, దీపం కదిలిపోతూ ఉండకూడదు, తాపీగా దీపం వెలగాలన్నమాట. ఏం చేస్తామంటే ఇత్తడి పళ్ళేలు కానీ కంచు పళ్ళేలు కానీ మన దగ్గర ఉంటే ఇంట్లో మందపాటి పళ్ళెం, దీన్ని పెట్టడానికి మంచి ఏర్పాటు కావాలి. మన దగ్గర ఓ 2 చెక్కలు, ఓ 2 ఇటుకరాళ్ళు పెట్టి వాటి మధ్యలో ఈ దీపం పెట్టాలి. ఈ దీపం పైన ఈ పళ్ళెం పెట్టుకోవాలన్నమాట. ఆ పళ్ళెం మళ్ళీ టప్పిమని మొత్తం మూసేయకుండా కొంచెం ఇట్లా గోడుగా పెట్టుకోవాలి. పెట్టి దీపం వెలిగించామనుకో దీపం పైకి కాలుతుందా, కాలినప్పుడు ఆ సెగ ఈ కరెక్ట్ గా ఈ పళ్ళానికి తగులుతుంటే పొగ బారుతుంది. క్రమంగా పొగ ఇట్లా కోపులుగా మొత్తం దాని నిండా ఈ దీపం కాలినంతసేపు ఆ పళ్ళానికి అంటుతుంది. ఈ పళ్ళానికి ఏం చేస్తామంటే 4-5 వెల్లుల్లిపాయలు కొద్దిగా చితకొట్టి ఆ రసం ఈ పళ్ళానికి రాస్తాం. ఇప్పుడు ఈ వేడికి ఈ వెల్లుల్లిపాయ రసం కాలుతుంది, ఆ దాని మీదే ఈ మసి పారుతుంది అనమాట. ఘాటుగా నథింగ్ బట్ మసి. ఒకవేళ మన దగ్గర పొన్నగంటి కూర లేదు, పొన్నగంటి ఆకు లేదనుకోండి, అప్పుడు కూడా మనం ఇంకో పని చేయొచ్చు. అంటే ఇది రెండో పద్ధతి చెప్తున్నా ఈ ఒత్తి చేసుకునేదానికి. ఇంతే క్లాత్లో మనం ఏం చేయొచ్చు అంటే 4-5 వెల్లుల్లిపాయలని ఒలిచేసి పొట్టు వస్తుంది కదా, దాన్ని ఇట్లా గట్టిగా నలిపితే పిండి పిండిగా అవుతుంది. దాన్ని ఈ గుడ్డలో పోసేయటం పల్చగా, ఈ గుడ్డను అలాగా చుట్టేయటం, లావుపాటి ఒత్తి లోపల వెల్లుల్లిపాయ పొట్టు, ఇవి 2 కళ్ళకి మంచివే. దీన్ని ఒత్తిలాగా చేయటము, ఇదే ఆముదంలో నానబెట్టి కాసేపు ఒక అరగంట గంట వదిలేస్తే ఆముదానికి నాని ఒత్తి కాలడానికి తయారుగా ఉంటుంది. ఇప్పుడు ఆముదం కాలుతుంది, కాటన్ క్లాత్ కాలుతుంది, దాంతోపాటు వెల్లుల్లి పొట్టి కూడా కాలుతుంది. ఇదో పద్ధతి. మన దగ్గర పొన్నగంటి కూర ఉంటే అది, లేకపోతే వెల్లుల్లి పొట్టు. ఈ పళ్ళానికి మాత్రం వెల్లుల్లిపాయ రసం మస్ట్ అండ్ షుడ్గా రాసుకోవాలి. మనం ఈ గోడుగా పెట్టాం కదా, ఇటుకలు లేవు చెక్కలు లేవు, ఎలాగైనా సరే ఆ దీపానికి అటు ఇటు ఏమైనా 2-3 వస్తువులు పెట్టి అవి వాటికి అంటుకోకుండా, దీపం దానికి అంటుకుపోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఈ పళ్ళాన్ని ఇట్లా ఇక్కడ దీపం ఉందనుకోండి ఇలా గోడుగా పెట్టాలన్నమాట. ఈ మసి ఇదంతా పారి వచ్చేస్తుంది. ఓ 3-4 గంటల పాటు వెలుగుతుంది. మనం పెట్టిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, ఇంత ప్రమిద పెట్టామనుకుందాం. అవునండి. ఎంతసేపు వెలుగుతుంది అనేది ఒక అందాజుగా ఒక ఐడియా ఉంటుంది. మట్టి ప్రమిదలో పోస్తే మంచిది, హెల్దీ, అది కూడా మంచి పద్ధతి. సరే ఇది పెట్టిన తర్వాత ఏం చేస్తాం, సాయంకాలానికి ఆ పళ్ళెం ముట్టుకుంటే కాలిపోతుంది, చేతులు పళ్ళెం వేడెక్కిపోతుంది కదా. ఇది పొద్దున్నే పెట్టామనుకో సాయంకాలం 3 గంటల వేళ అలాగ ఢబీమని తీసేయకూడదు, ఎందుకంటే ఆ మసి పారి ఇట్లా ఉండలుగా అవుతుంది, రాలిపోతుంది. నిదానంగా తిరగదీసి ఆ మసిని జాగ్రత్తగా, మా చిన్నప్పుడైతే తాటాకుతో గోకేవాళ్ళు దాన్ని. చాలా రోజులు ఒక పాత విసినకర్ర నా దగ్గర ఉంటే నేను 2 తాటాకు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ పని చేయడానికి. అలాగా ఒక గ్లాస్ జార్లోకి కనుక దాన్ని లాగేసి దాంట్లో ఆముదం కానీ తర్వాత ఏమో ఆవు నెయ్యి కానీ వేసి రంగరించుకోవచ్చు. మనం మంచి ఆముదం వేసి కొద్దిగా పచ్చకర్పూరం కొంచెం ఒక నలకంతా దాన్ని కొంచెం అరిచేతిలో వేసి నలిపితే తెల్లగా చిన్న పిండి అవుతుంది. అది కూడా ఆ మసిలో వేసేసి ఆముదము ఆవు నెయ్యి రెండిట్లలో ఏదో ఒకటి. మనకి కళ్ళ డ్రైనెస్ ఉంది, మనకి కళ్ళు దురద పుడతాయి అనుకుంటే కనుక ఆముదమే మంచిది. ఆముదంలో ఇంకొక క్వాలిటీ ఏంటంటే అప్పుడప్పుడు మనకి రెప్పల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అవునండి, సహజంగా రాలి వస్తూ ఉంటాయి, ఒత్తుగా అవుతాయి రెప్పల వెంట్రుకలు దాంతో ఆముదం కనుక అయితే. ఆవు నెయ్యికి కళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది, కానీ ఈ హెయిర్ పెంచే లక్షణం దాని దగ్గర లేదు, ఆముదంలో ఉందని చెప్తారు. ఇది వేసేసి బాగా నున్నగా రంగరించేసుకోవాలి. వీటికి ఈ పనులన్నిటికీ చిన్న చెక్క పుల్ల ఏదైనా అగ్గి పుల్ల కాకుండా ఏదైనా వేప పుల్ల మామిడి పుల్ల వాడుకోవచ్చు. అలాగా తిప్పేసి అట్టు పెడితే అది కాటుగా తయారుగా ఉంటుంది. మీరు ఎంత పలచగా చేశారా ఎక్కువ కారిపోతుంది, స్మర్జ్ అయిపోతుంది, కిందకి కారిపోతుంటుంది. చిక్కగా చేసి పెట్టుకోవాలి. వేలు ఇలా ముంచి తీసుకోకూడదు, అలాగా తీసుకోవాలి. దాన్ని ఇలా అంటే మన వేలికి సరిపడా వస్తుంది. కంటికి సన్నగా పెట్టుకోవటమే. రాత్రిపూట పెట్టుకుంటే మనకి ఇందులో పచ్చకర్పూరం వేసాం కదా, మొదటిసారి భగ్గుమంటాయి కళ్ళు.
పెట్టుకున్న వెంటనే 2-3 రోజులకి మనకు అది అలవాటు అవుతుంది. కళ్ళల్లో ఉన్న చాలా రకాల కష్మలాలు కారిపోతాయని, పోతాయని, కళ్ళు ఆ డ్రైనెస్ పోతుందని చెప్తారు. ఎన్ని రోజులు ఉంటుంది రమ్మగారు ఇది? ఎన్నాళ్ళైనా ఉంటుంది. మనం ఒక దీపం పెట్టాము, అంత మసి వచ్చింది అనుకోండి, 2 పూట్ల పెట్టుకుంటే ఒక 2-3 నెలలు వస్తుంది. దాన్ని నిల్వ పాడవదు. మీరు బాటిల్ సరిగ్గా మూత పెట్టుకుని చక్కగా జాగ్రత్తగా పెట్టుకుంటే తర్వాత ఏ చేయి పడితే ఆ చేయి పెట్టకుండా ఒక చిన్న పుల్లో ఏదైనా దానికోసం అట్టి పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఆ పుల్లని మాత్రమే ముట్టుకోవచ్చు. మనం కంటామినేట్ అవ్వకుండా, అవి ఇవి ముట్టుకున్న చేతులు అందులో పెట్టకుండా, అన్నం తిన్నాక కాటుకు పెట్టుకోవటం లాంటివి చేయకూడదు. ఇవి దరిద్రం అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. దరిద్రం కాదు అది. అన్నం తిన్నాక ఆవకాయ అన్నం తిన్నాము, చేతులు కడుక్కున్నాము, సబ్బు పెట్టము, కారం ఉండిపోతుంది, కాటుకలో ముంచితే నీకు మండుతుంది, తర్వాత పెట్టుకున్న వాళ్ళకి మండుతుంది. అందుకని స్నానం చేసి కాటుకు పెట్టుకోవాలి. స్నానం చేసేసరికి చేతులు శుభ్రంగా అవుతాయి. వేడి నీళ్ళు పెట్టి కడుక్కుంటాం, సబ్బు పెట్టి తోముకుంటాం, అప్పుడు పెట్టుకోవాలి కాటుక. వాడుకోవటమే. ఇది చంటి పిల్లలు కూడా పెట్టదు. నేను చెప్పిన కాటుకని పసి పిల్లలకి 11వ రోజు నుంచి చక్కగా పెట్టచ్చు. సువాసన వస్తుందేమో కదా. మీరు మనం పచ్చకర్పూరం వేసాం కదా, ఇందులో మంచి గంధం వేసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంది. గంధం అరగదీస్తాం. మంచి చెక్క సానా ఉండాలి మన దగ్గర. గంధం అరగదీసి ఈ పళ్ళానికి గంధం రాస్తారు. అది కూడా కళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది. మనం పళ్ళానికి వెల్లుల్లిపాయ రసం రాశాను నేను. ఈ వెల్లుల్లిపాయ రసం కాకుండా గంధం రాసుకుంటే వాసన బాగుంటుంది, తర్వాత కళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ 2-3 పద్ధతుల్లో ఏదైనా చేసుకోవచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, ఇప్పుడు నేను చెప్పా కదా ఒక ఐడియా, ఇదే చేయక్కర్లా. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గ్యారంటీగా ఇది తెలిసే ఉంటుంది. సొంతంగా కాటుకు చేసుకుని పెట్టుకోండి. బయటికి వెళ్ళినప్పుడు ఐలైనర్లు, మస్కారాలు ఎలాగూ తప్పవు. కనీసం ఇళ్లల్లో ఉన్నప్పుడు కనుక ఇంట్లో చేసిన కాటుకు పెట్టుకుంటే కళ్ళకి మంచిది. చిట్టి పొట్టి పిల్లలు ఉంటే స్మార్ట్ అయినా పిల్లలు అందంగానే కనపడతారు. ఇప్పుడు మన మొహాలు కలుక్కుపోయింది అనుకో కిందంతా కాటుగా, ఏమిటో పిశాచల్లా కనిపిస్తాం మనం. పాపాయిలు అయితే అందంగానే ఉంటారు, చక్కగా కాటుక కిందకు వచ్చినా బాగుంటుంది చిన్నపిల్లలు. అలాగే సన్నటి రేఖలు పెట్టుకోవాలి, అది కాస్త కిందకు వచ్చినా అందంగానే ఉంటుంది. రైట్ రమ్మగారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.